కొంటలేరు, ఎవరు కొంటలేరు అనే ఉద్దేశంతో ముప్పు తిప్పలు పడ్డాడు అన్నాడు. ఇంకొక రైతు రవీందర్ రెడ్డి గారు పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తారు. అన్ని చేయగలుగుతున్నాం కానీ మనం ఈ ఉద్దేశంతో నా దగ్గరికి రావడం జరిగింది. ఆ ఆలోచనతో ఇంతమంది కలవడం జరిగింది. అది చందాపూర్లో ఒక మంచి మార్కెటింగ్ చేయలేని పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళు తిరిగి వాపసు వెళ్ళడం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ కూరగాయలు కానీ పళ్ళు కానీ అమ్ముకోవడానికి ప్లేస్ కావాలన్నా దాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఒక 3-4 షాపులు కట్టించి ఒక మంచి ప్లేస్లో మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం, ఆలోచన చేస్తూ ఉన్నాం. మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి ఎక్కడ చేస్తే బాగుంటుంది అని. గోడౌన్ విషయంలో చూడాలి ప్లేస్ ఎక్కడ ఉంది, మీకు అనుకూలంగా అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని అది కూడా తొందరలోనే మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మార్కెటింగ్ అనేది షాప్స్ తోటే మార్కెటింగ్ జరుగుతుంది అనేది కూడా మీరు అనుకోవద్దు. హైదరాబాద్లో మంచి మంచి ప్లేస్లలో మార్కెట్లు పెట్టింది, సూపర్ మార్కెట్లు పెట్టింది, అందరితో కనెక్ట్ చేసింది. కానీ కొన్ని 2-3 నెలలు రష్ ఉంటుంది. తర్వాత మెల్లగా గిరాకీ లేకపోవడంతో 1 సంవత్సరం లోపల ఆ షాపులు తీసేస్తుంది. కాబట్టి మార్కెటింగ్ అనేది అది మీ చేతుల్లోనే ఉంది. నిరంతరంగా మీరు కొత్త కస్టమర్స్ వెతుక్కునే పని చేయాలి. ఇప్పుడు కొత్త వ్యవసాయదారుల కంటే ఉన్నత వ్యవసాయదారులు పండించే పంటని కానీ ప్రొడక్ట్స్ కానీ అమ్మడానికి మీ కస్టమర్స్ రావడం అనేది ముఖ్యం. సో మీ దృష్టి అంతా కూడా అవేర్నెస్ మీద, హౌస్ వైఫ్స్ కాడ నుంచి యువకుల కాడికి అందరికీ కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేయాలి, తప్పదు. ఇది ఒక్క రోజుతో అయిపోయే పని కాదు. చాలామంది మీరు లాభాపేక్షతో రాలేదు, ఒక పట్టుదలతోటి ఆర్గానిక్ వ్యవసాయం చేద్దాం అనే ఆలోచనతో మీరు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది. కాబట్టి దీంట్లో మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీకు కావాల్సిన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాం. మరి నాబార్డ్ నుంచి కూడా ఏమైనా వస్తుందా మా డీడీ గారు చెప్పాలా. షెడ్స్ వేయడానికి మీకు లోన్ ఇస్తారా? షెడ్స్ వేయించడానికి నేను షాప్ ల్యాండ్ చూపిస్తా. వాళ్ళు ఇమ్మీడియట్గా గోడౌన్ స్టోరేజ్ చేయడానికి ఏమైనా లోన్ వచ్చే సౌకర్యం ఉందా ఎఫ్పిఓకి? ఎఫ్పిఓ చేసి నేను అక్కడ ఎఫ్పిఓ ఉంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పారు మన విజయభాస్కర్ గారు, సిజిఎం గారు. అవును, ఇవ్వచ్చు సార్. బ్యాంక్స్ ద్వారా సార్. బ్యాంక్ ఓకే. ఇది గ్రామీణ బ్యాంక్ నుంచా నేషనలైజ్డ్ బ్యాంక్? గ్రామీణ బ్యాంక్ నుంచి ఏదైనా ఇస్తే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తా అని చెప్పారు. ఒకసారి మీరు మాట్లాడండి. మరి ల్యాండ్ ఇస్తే షెడ్స్ కట్టుకోవడానికి ఏమైనా ముందుకు వస్తారా, లేదా అది కూడా కట్టిచ్చేస్తే వాడుకుంటారా? లేదా? సరే, ఆలోచన చేద్దాం. తర్వాత మీ కార్యక్రమాలు ఉంటాయి కదా, మీరు ఏదున్నా మా దగ్గరికి రండి. మా ముకుంద్ రెడ్డి గారు ఉన్నారు, వినోద్ కుమార్ గారు ఉన్నారు. మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. మీ మార్కెటింగ్ వ్యవస్థ కూడా బలోపేతం చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. మీరు మొదటి సమావేశం పెట్టుకున్నారు 100 సభ్యులు అయిన తర్వాత. ఖచ్చితంగా మీరు మంచి అవగాహన కల్పిస్తే ఈ సంఖ్య కూడా పెరుగుతుంది. అట్లాగే మార్కెటింగ్ చేస్తే వినియోగదారులు కూడా పెరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న రైతులందరూ కలిసి గో ఆధార్ మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీని ఏర్పాటు చేసుకొని ఆ సర్వసభ్య సమావేశం ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నారు. 100 మంది సభ్యులు అయిన సందర్భంగా ఈరోజు ఒక విత్తన మేళా కూడా ఏర్పాటు చేసుకొని నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. వాళ్లకు గత కొన్ని రోజులుగా నాతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు పండించిన పంటకు మార్కెటింగ్ సౌకర్యాన్ని పెంచుకునే విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పి వాళ్ళు కోరడం,
అలాగే పట్టణంలో ఏదైనా ప్రముఖమైన స్థలంలో షాపులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు చుట్టుముట్టున్న రైతులందరూ కూడా వచ్చి అక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ను అమ్ముకుంటారు. ఒక ఏరియాని వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. దాన్ని మేము పరిశీలిస్తూ ఉన్నాం. త్వరలోనే అందరికీ అనువైన ప్లేస్ను వాళ్ళకు ఇచ్చి అక్కడ ఒక 4-5 షాపులు ఏర్పాటు చేసి మన జిల్లాలోని రైతులందరూ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు వాళ్ళ పంటను కావచ్చు, వాళ్ళ ప్రొడక్ట్స్ను కావచ్చు అక్కడ తీసుకురావడానికి అది ఒక కేంద్రంగా ఉండడానికి మేము ఒక ప్రణాళిక అనుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా 2-3 నెలల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఈరోజు చాలా రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి. మనకు తెలుసు, క్యాన్సర్ లాంటి మహమ్మారి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కూడా వస్తూ ఉంది. ఇంకా అనేక రోగాల బారిన ఇప్పుడు ప్రజలు పడుతూ ఉన్నారు. వాటిని నివారించాలన్నా లేదా తగ్గించాలన్నా ఖచ్చితంగా ఆ రసాయనాలు శరీరాలకు పోకుండా ఉండడానికి ఆర్గానిక్ వ్యవసాయంలో పండిన పంటను తీసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యం బాగవుతుందన్న ఆలోచన ఈరోజు చాలామందికి ఉంది. రైతులు కూడా చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. లాభం రాకున్నా సరే మంచి పంటను అందించాలా, రసాయనాలు వాడొద్దు, ఫర్టిలైజర్స్ వాడొద్దు, వెనకటికి మన పెద్దలు చేసే వ్యవసాయాన్ని మనం కొనసాగించాలనే ఆలోచనతో రైతులు ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళకు సంపూర్ణంగా సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో రైతులు, మేము, అధికారులం కలిసి ఒక మంచి కార్యాచరణతోటి పంట పండించే రైతులకు గిట్టుబాటు అయ్యేటట్టుగా పట్టణంలో ఉన్న 3 లక్షల జనాభాలో కొద్దిమంది అయినా సరే ఈ ఆర్గానిక్ పంటను వాళ్ళ ఇండ్లలో తీసుకొని పోయి వండి పిల్లలకు పెట్టుకోవడానికి ఒక మార్కెటింగ్ సౌకర్యము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఒక కూర్చొని ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఆలోచన చేసి ఒక పక్కా ప్లాన్ తోటి ముందుకు పోతే ఖచ్చితంగా మనకు రిజల్ట్ వస్తుందని చెప్పి నేను భావిస్తూ వాళ్ళకు సంపూర్ణమైన సహకారం అందించడానికే మేము సిద్ధంగా ఉన్నాం.